నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఆగస్టు 20, 21, 22, 23వ తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ 4 రోజులలో మీరు చూడలేనటువంటి ఎన్నో పరిస్థితులు ఎదురుకాబోతూ ఉన్నాయి. అయితే ఇంతకు వృషభ రాశి వారికి జరగబోయేది ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు 20, 21, 22, 23వ తేదీలలో జరగబోయేది తెలిస్తే గనక ఆశ్చర్యపోతారు. అసలు ఈ రాశి వారికి ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలను చూసినట్లయితే గనుక ముఖ్యంగా వీరికి ఈ 4 రోజులలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపార విషయాలను చూస్తే గనుక వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవే ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి కెరియర్ పరంగా చూస్తే గనుక ఈ 4 రోజులలో కొంత సగటు సమయం అనేదే ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పుని సూచిస్తోంది. నిరుద్యోగుల గురించి చూస్తే గనక ఉద్యోగాలు కోరుకునే వాళ్లకు చక్కగా మీరు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభించే సూచన కనబడుతోంది. ఉద్యోగస్తులకు వారి ఉద్యోగ నిర్వహణలో ఇప్పుడు చాలా పనిభారం అనేదే పెరగనుంది. కానీ మీకు అప్పగించిన పనులను పూర్తి చేసుకోవడం వలన అప్పుడప్పుడు మీరు అశాంతికి గురి అవుతారు. మరియు పనుల విషయంలో ఎవరైనా మిమ్మల్ని ఆదేశించడానికి ప్రయత్నం చేస్తే గనుక మీకు చికాకుగా అనిపించవచ్చు. అయినప్పటికీ మీరు కాస్త ఓపికతో పనులను పూర్తి చేసుకోవడం ద్వారా పై అధికారుల మెప్పుని మీరు పొందగలిగే సూచనలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పై అధికారులతో కొన్ని సమస్యలు తలెత్తినా కూడా వాటిని మీరు చాకచక్యంతో ఎదుర్కొంటారు. వాటికి తగ్గ పరిష్కారం వెతుకుతారు. మీకు అదనపు పని భారాన్ని పొందే విధంగా సూచనలు ఉన్నాయి. కాబట్టి పై అధికారులతో మీరు కాస్త మర్యాదగా మరియు ఓపికగా ఉంటే ఎటువంటి సమస్య అనేది దరిచేరదు. వృషభ రాశి వాళ్లకు ఆర్థికంగా చూస్తే గనుక మిశ్రమంగానే కనిపిస్తోంది. ఎందుకంటే మీరు ఊహించినటువంటి విధంగా ధన నష్టం గాని లేదా ఖర్చులను గాని పొందే సూచనలు ఉన్నాయి. ఇక మీరు వినోదం కోసం ఎక్కువగా ఖర్చు చేసే విధంగా కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అదేవిధంగా మీరు ప్రయాణాల విషయంలో కూడా మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం కూడా కొంత డబ్బుని ఖర్చు చేయవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారు ఏవైనా ఆస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక ఈ 4 రోజులలో మీరు కొంచెం ఆపేయడమే మంచిది. ఎందుకంటే లాభం కలగకపోగా నష్టాలు వాటిల్లే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి సాధారణంగానే కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా పనిభారం ఒత్తిడి కారణంగా కాస్త బీపీ గాని లేదా ఆహారం తీసుకున్న తర్వాత కొంచెం కడుపు నొప్పిగా గాని ఇటువంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ముందుగానే కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది. మీరు ఈ 4 రోజులలో సరైన ఆహారం తీసుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వాళ్ళలో విద్యాపరంగా చూస్తే గనుక విద్యార్థులకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందడం కోసం కష్టపడాల్సి ఉంటుంది. కానీ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు మంచి మార్కులతో మీరు విజయం సాధించే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కాస్త మానసికమైనటువంటి ఒత్తిడి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే గనక మీరు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభ కార్యక్రమానికి వెళతారు. అలాగే కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులతో కలిసి మీరు దూర ప్రాంతానికి ప్రయాణం వెళ్లే సూచన కనబడుతోంది. మంచి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్లకు వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహ సంబంధానికి సానుకూల ఫలితాలే మీకు బలంగా గోచరిస్తున్నాయి. ఇక దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి. మీ దాంపత్య జీవితం అనేది ఇప్పుడు అన్యోన్యంగా సాగబోతోంది. ఇక వృషభ రాశి వాళ్లకు ప్రేమ జీవితంలో కూడా చూస్తే గనుక వారి ప్రేమ మరింత బలంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా మీరు మీ పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు దారితీసే సూచన కనబడుతోంది. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు కొంత సాధారణ వ్యాపారమే ఉండబోతోంది. పనిభారం అనేది ఎక్కువ అయినా కానీ రాబడి మాత్రం పెరుగుతుంది. కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు దక్కట్లేదు అనేటటువంటి విధంగా పరిస్థితులు ఉంటాయి. కానీ అవి కొంతసేపట్లోగే మారిపోతాయి. ఇక ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీరు ఓపికతో చేయాల్సి ఉంటుంది. మీరు ప్రయత్నించకపోతే ఎటువంటి పని జరగదు. కాబట్టి ప్రయత్నమే ముందు విజయం. కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా ముందు ప్రయత్నించండి. ఆ తర్వాతే ఫలితం కోసం ఆశించండి. ఇక చదువుల కోసం కానీ ఉద్యోగం కోసం కానీ లేదా వ్యాపారం కోసం కానీ మీరు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక మీ ప్రయత్నాలు ఇప్పుడు తప్పకుండా ఫలిస్తాయి.
ఇక ఈ 4 రోజులలో క్రీడాకారులకు గాని, కళాకారులకు గాని అదృష్టం కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు లభించిన నూతన బాధ్యతల వలన గౌరవం, హోదా పెరగబోతూ ఉంది. ఇక వృషభ రాశి వారు కొంతమందితో మిత్రత్వం కొనసాగించడం వలన సరైన నిర్ణయాలు అనేవి తీసుకోగలుగుతారు. మొత్తం మీద కూడా వృషభ రాశి వారికి ఈ 4 రోజులలో మిశ్రమ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. ఆశించిన ఫలితాలు అంతంత మాత్రం ఉన్నా గానీ మీరు మాత్రం నిరాశ పడకూడదు. వృషభ రాశి వారు ఈ 4 రోజులలో ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం ద్వారా మంచి జరుగుతుంది. ఇక అలాగే మీ ఇష్టదేవనామాన్ని కూడా స్మరిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.